హాయ్ గైస్, దిస్ ఇస్ మీ కావ్య. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గైస్. సో గైస్, ఈ రోజు వీడియోలో మీరందరూ షెజ్వాన్ పోహా ఎలా తయారు చేసుకోవాలనేది నేర్చుకోబోతున్నానండి. సో రెసిపీలోకి వెళ్ళే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ నోటిఫికేషన్ ప్రెస్ అసలు మర్చిపోవద్దు. ఫస్ట్ అటుకుల్ని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ హీట్ చేసుకొని ఆయిల్ లేదా నెయ్యి వేసుకోవాలి. నేను ఇక్కడ 1 స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి కరిగాక ఇందులో ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్ని నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలి, కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. దాని తర్వాత ఇందులో పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి ముక్కల్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న పొటాటో ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇందులో కొంచెం ఆయిల్ కూడా కలుపుకోవాలి, ఒకవేళ మీకు నెయ్యి సరిపోకపోతే. అండ్ ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. పసుపు వేసుకున్నాక మొత్తం ఉల్లిపాయలు ఇంకా పొటాటోస్కి బాగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు మంచి కలర్ కూడా వస్తుంది మన పోహాకి. ఇలా మన పొటాటోస్ నెయ్యిలోనే ఉడికేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మన పొటాటోస్ ఫ్రై అయ్యాయి కదా, ఇందులో 1 టీ స్పూన్ షెజ్వాన్ సాస్ వేసుకోవాలి, అంటే టేస్ట్కి తగినంత. అండ్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం వెనిగర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో టేస్ట్కి తగినంత కారం కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. సో షెజ్వాన్ సాస్ వేసుకున్నాక సాల్ట్ అనేది సరిపోదు. సో కాబట్టి మనం టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. లైట్గా గ్రేవ్ టెక్స్చర్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం నానబెట్టినటువంటి అటుకుల్ని వేసుకోవాలి. వేసుకొని ఆ షెజ్వాన్ సాస్ గ్రేవ్ ఏదైతే ఉందో అటుకులకి బాగా పట్టుకునేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ పైనుంచి నేను కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. సో ఒకవేళ అటుకులు వేసాక కూడా మనకి సాల్ట్ అనేది సరిపోదు కాబట్టి కొంచెం వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. ఒకసారి సాల్ట్ కూడా కలుసుకునేంత వరకు. ఇలా తయారు చేసుకున్న పోహాని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని నిమ్మకాయతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే మన షెజ్వాన్ పోహా రెడీ. ఒకవేళ మీరు సాల్ట్ వేయడం మర్చిపోతే మీరు పైనుంచి నిమ్మకాయ అనేది పిండుకోవచ్చు. సో ఇప్పుడు మనకి టేస్ట్ సరిపోతుంది. సో గైస్, ఇప్పుడే నేను నా షెజ్వాన్ పోహా చేసుకున్నాను. ఇది నా ఫేవరెట్ రెసిపీ. అండ్ ఇప్పుడు నేను దీని టేస్ట్ ఎలా చెప్తాను. మీకు కావాలంటే నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు. చాలా బాగుంది.
చాలా ఇష్టం రెసిపీ. ఎక్కువగా ఇది చేసుకొని తింటూ ఉంటాను. ఈవినింగ్ స్నాక్కి, బ్రేక్ఫాస్ట్కి కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. అండ్ మీకు ఏం రెసిపీస్ కావాలనేది కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. అప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? సో నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి. దెన్ బాయ్.